హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ టీఎస్పీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి అప్డేటెడ్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక మనకి మన తెలంగాణ నుంచి ఒక ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఆర్టికల్ యొక్క సారాంశాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక త్వరలో గ్రూప్ 2పై స్పష్టత. అంటే ఈ స్పష్టత దేని గురించి అని అంటే జనవరి 6th అదే రకంగా 7th జరుగుతున్నటువంటి ఏదైతే గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన స్పష్టత అనేటువంటిది ఇస్తారన్నట్లుగా రావడం జరిగింది. అదే రకంగా ఇందులో మనం మెయిన్ చూసుకున్నట్లయితే కనుక పోస్టులు పెంచి పరీక్ష తేదీలు ప్రకటించేటువంటి అవకాశం అనేటువంటి ఇందులో రావడం జరిగింది అనమాట అండి. ఆల్రెడీ మనకి 783 పోస్టులతోటి మనకి యాక్చువల్గా గ్రూప్ 2 అనేటువంటి నోటిఫికేషన్ మనకి 2023లో రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పోస్టులు ఇంకా పెంచి దానికి తగ్గట్టుగా మనకి ఎగ్జామ్ అనేటువంటిది డేట్ అనేటువంటిది కన్ఫర్మ్ చేస్తారన్నట్లుగా ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. రాష్ట్రంలో జనవరి 6-7 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరుగుతుందా లేదనేటువంటి అంశంపై త్వరలో స్పష్టత రానుందని చెప్పేసి రావడం జరిగింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి విధంగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి పరీక్షలు నిర్వహిస్తారా లేదా టీఎస్పీఎస్సీని ప్రకటించి షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా అనేది అభ్యర్థుల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే గ్రూప్ 2 పోస్టులు పెంచి కొత్త పరీక్ష తేదీలు ప్రకటించే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి ఇందులో మనకి రావడం జరిగింది అనమాట అండి. టీఎస్పీఎస్సీ 783 పోస్టులతో గ్రూప్ 2 పోస్టులకు గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీ కాగా అదే నోటిఫికేషన్లో మరిన్ని పోస్టులు కలిపే అవకాశం ఉందని చెప్పేసి గ్రూప్ 2కు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం ఆల్రెడీ తెలిసిందే. అయితే ఇప్పటికీ 2 సార్లు గ్రూప్ 2 అనేటువంటిది వాయిదా పడింది. ఫస్ట్ అసలు షెడ్యూల్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక ఆగస్టు 29 అదే రకంగా ఆగస్టు 30 తేదీల్లో ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక గురుకుల ఎగ్జామ్స్ ఏవైతే ఉందో గురుకుల ఎగ్జామ్స్ ఉన్నాయి. అదే రకంగా ఆల్రెడీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. సో దీని మధ్య ఎగ్జామినేషన్ గ్యాప్ అనేటువంటిది లేదు గ్రుకులకి. అదే రకంగా మన గ్రూప్ 2కి చూసుకున్నట్లయితే కనుక మోర్ దెన్ మనకి 7 to 10 days అనేటువంటిది గ్యాప్ ఉన్న నేపథ్యంలో ఆస్పిరెంట్స్ ఎవరైతే గ్రూప్లకి అదే రకంగా గ్రూప్ 2కి అప్లై చేసుకున్నారో వారు ఈ 2 ఎగ్జామ్స్కి వాళ్ళు న్యాయం చేయలేమని చెప్పేసి వారు నినదించడంతో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ డేట్ ఏదైతే ఉందో దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ దాని తర్వాత నవంబర్ 2-3 తారీఖులో మార్చడం జరిగింది. అయితే ఈ నవంబర్ 2-3 తారీఖులో చూసుకున్నట్లయితే కనుక ఎలక్షన్ కోడ్ అనేటువంటి ఎలక్షన్స్ అనేటువంటిది రావడం జరిగింది. ఎలక్షన్ సంబంధించినటువంటి కోడ్ అనేటువంటిది అమలవుతున్నటువంటి నేపథ్యంలో సో పోలీస్ అంటే ఎగ్జామ్ చేస్తున్నటువంటి హాల్స్కి వాటికి చూసుకున్నట్లయితే కనుక పోలీస్ సెక్యూరిటీ అనేటువంటిది ఇవ్వాలి కాబట్టి అది చేయలేమని చెప్పేసి సో నవంబర్ 2-3 కాకుండా దానిని జనవరి 6th 7th కండక్ట్ చేస్తున్నట్లుగా టీఎస్పీఎస్ అనేటువంటిది డేటా అనేటువంటిది ప్రకటించడం జరిగింది. అయితే ఈ డేట్కి సంబంధించినటువంటి ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే కనుక December 27th అవుతున్నా కానీ ఇంకా దీని గురించి స్పష్టత ఏం రాలేదు. అదే రకంగా మనకి హాల్ టికెట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఏం పొందుపరచలేదు కాబట్టి సో ఎగ్జామ్స్ అనేటువంటిది జనవరి 6th అదే రకంగా జనవరి 7th కండక్ట్ చేయరు. ఎగ్జామ్స్ డేట్ అనేటువంటిది మారనున్నాయి. అయితే ఈ మారనున్నటువంటి నేపథ్యంలో ఈ 783 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ 783 పోస్టులకు సంబంధించినటువంటి కాకుండా ఇంకా ప్లస్ అదనంగా కొన్ని పోస్ట్స్ యాడ్ చేసేసి తర్వాత నోటిఫికేషన్ అంటే ఎగ్జామ్ డేట్ అనేటువంటిది రిలీజ్ చేస్తారని చెప్పేసి ఈ ఇందులో వచ్చినటువంటి ఆర్టికల్ యొక్క సారాంశం అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక జాబ్ క్యాలెండర్పై స్పష్టత ఇవ్వాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. ఏఐఎస్ఎఫ్ అనేటువంటిది ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ అనేటువంటిది గ్రూప్స్ అదే రకంగా జాబ్ క్యాలెండర్పై స్పష్టత ఇవ్వాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. యువత నిరుద్యోగులు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బుద్ధి చెప్పారని ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు అనేటువంటి కసిరెడ్డి మణికంఠరెడ్డి పుట్ట లక్ష్మణ్ అనడం జరిగింది. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పైన నిరుద్యోగులు ఆశలు పెట్టుకోవడం జరిగింది. మంగళవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వం తప్పిదాలు జరగకుండా చూడాలని కోరడం జరిగింది. గ్రూప్స్ పరీక్ష నిర్వహణ అదే రకంగా జాబ్ క్యాలెండర్పై స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ అనేటువంటిది చేయడం జరిగింది. టీఎస్పీఎస్సీ బోర్డు ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలన్నారు. అదే రకంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ వచ్చే అవకాశం ఉందని కాబట్టి ఏ శాఖల్లో ఖాళీలు ఉన్నాయో గుర్తించి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి కూడా మణికంఠరెడ్డి గారు తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఏఐఎస్ఎఫ్ స్టూడెంట్ ఫెడరేషన్ సంబంధించినటువంటి గ్రూప్స్ జాబ్ క్యాలెండర్పై ఏదైతే కాంగ్రెస్
ఎన్నికల టైంలో తెలపడం జరిగిందో దాని యొక్క స్పష్టత ఇవ్వాలని చెప్పేసి ఇందులో తెలపడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి గ్రూప్ 2కి సంబంధించినటువంటి పోస్టులు అనేటువంటిది పెరగనున్నాయా, లేకపోతే ఎగ్జామ్స్ అనేటువంటిది ఎప్పుడు కండక్ట్ చేస్తారనేటువంటి దానికి సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన మీకు బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఈ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ గుర్తుపెట్టుకోండి. ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.